శ్రీశైలే సదయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం తిరుప్పావై శ్రీవ్రతములో 11వ పాసురంలోకి ప్రవేశించాం. 11వ రోజు పాసురంలో అమ్మవారు చక్కటి విషయాలను వివరిస్తారు. ఆ విషయాలన్నింటినీ తెలుసుకొని చక్కగా మనం ఆచరిద్దాం. ఈరోజు పాసురం గురించి పాసురార్థాన్ని తెలుసుకుందాం. ஆண்டாள் திருவருகளை சரணம். கத்துக்கரவைக்கங்கள் பல கறந்து செத்தார் திளலியுச் சென்று சிரிச்சையும் குத்தமல்லாது கோவலரம் தம்போர் கொடியே புத்தரவர்கள் புன்னமையிலே போதாராய் சுத்தத்தோழிமாம் எல்லாரும் வந்து நின் முத்தம் புகந்து முகில்வண்ணன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வம் பேண்டாட்டி நீ எத்துகிரகம் பொருளேலோ రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలై శరణం. అమ్మవారు ఈరోజు 11వ పాసురంలో ఇంకొక గోపికని నిద్రలేవబోతున్నారు. ఈ పాసురంలో వచ్చేటువంటి గోపిక చాలా అందగత్తె, సౌందర్యవతి, ఊరి వారి అందరూ మన్నలను పొందిట ఈ గోపిక. ఈ వంశంలో పెద్దలు కర్మనిష్ట గలవాళ్ళట. ఈ గోపిక వంశంలో వారి అందరూ మంచి కర్మనిష్ట అంటే చక్కగా పని ధర్మంగా చేసేటువంటి వారు. భగవత్ ప్రాప్తి కర్మ ప్రతిబంధకము కాదు. భగవంతుణ్ణి పొందాలి అంటే మనం చేసేటువంటి పని ప్రతిబంధకం కాదు అంటున్నారు. అంటే కర్మ అంటే ఏంటి? మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో మన ధర్మం, మనం ఏం చేయాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారు, అలాగే ఎవరి వృత్తిని అనుసరించి వాళ్ళు చేసేటువంటి ధర్మం ఎప్పుడు భగవంతుడిని పొందటానికి అడ్డం కాదు. చాలామంది ఎక్కడ కుదురుతుందండి, నాకు చాలా బిజీ అండి నా ప్రోగ్రామ్స్లో అంటారు. భగవంతుడిని పొందటానికి అది అడ్డం కాదు. మనం సమయాన్ని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. మనం అన్ని పనులు మానేయకుండా మన కర్మని మనం చేస్తున్నాం కదా. ఏ రోజు మనకు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నాం, కానీ మనం భోజనం మానట్లేదే, భోజనానికి సమయం ఇస్తున్నాం కదా. అలాగే భగవంతుణ్ణి ప్రార్థించడానికి, భగవంతుణ్ణి పొందడానికి కూడా సమయం ఇవ్వాలి. ఇవ్వకుండా మనకు కుదరట్లేదంటే అది మనం చేసుకున్నటువంటి తప్పే అవుతుంది. కనుక ప్రతిబంధకము కాదు. భగవంతుణ్ణి పొందాలి అంటే ఎలా అయినా పొందొచ్చు. భగవానికి శరీరముగానే నాచి భగవానుని ప్రీతి కొరకు కర్మను చేయుచున్నాను అని భావించాలి. భగవంతుడి ప్రీతి కోసం నేను కర్మ చేస్తున్నాను అంతే, చేయించేవాడెవరు? భగవంతుడే అని భావించి చక్కగా కర్మను ఎవరైతే ఆచరిస్తారో అప్పుడు అలాంటి వాళ్లకు అట్టి కర్మలు మంచివి కలిగినను చెడు కలిగినను అది భగవానుడే కానీ తనకు చెందదు గనుక దానిని ఆనందింపడు, ద్వేషింపడు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. కానీ స్థితప్రజ్ఞుని యొక్క వ్యతిరేక అవస్థ అందరూ దీన్ని. ఇక్కడ ఏంటి? అక్కడ ఎవరైతే సమస్త విషయాల్లో అభిమానం లేనివాడై ఆయా శుభాశుభములను ఒకవేళ పొందినా సంతోషపడడు, ద్వేషించడు, అట్లాంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటాం. అంటే ఏదైనా ఫలితం ఎలా ఉన్నా బాధపడ్డు. తను చేసినటువంటి కర్మకు సరైన ఫలితం రాలేదనుకోండి, నేను కర్మ సరిగ్గా చేయలేదు అని అనుకోవాలి. నేను చేశాను కానివ్వండి, పక్కవాడి దోషం అండి, వాడు తప్పు చేశాడండి అని పక్కవాడి మీదకి తప్పు నెట్టేయకూడదు. ఆ వచ్చినటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవించడానికి రెడీగా ఉండాలి. ఆ వచ్చినటువంటి ఫలితంలో మనం ఎక్కువగా బాధపడకూడదు, ఎక్కువగా ఆనందించకూడదు. దీన్నే స్థితప్రజ్ఞత అంటాం. మనం చేసేటువంటి పనులు మనకు ఏ విధమైన దోషములు అంటకుండా చేయుటకు కర్మయోగము అంటే యోగ కర్మ కౌశలం. తాను చేసేటువంటి పనిని సమత్వ బుద్ధితో చేయటమే నేర్పు. ప్రతి పనిలో నేర్పు ఉండాలి. కౌశలం అంటే ఏంటి? నేర్పు. చేసేటువంటి పని చాలా నేర్పుగా చేయాలి. అది మనకి భగవద్గీతలో వస్తుంది. యోగ కర్మ కౌశలం.
అనగా కర్మ చేసిన దాని ఫలితము తనకు అంటకుండా ఉండేలా సమబుద్ధితో చేయడమే కౌశలం. అట్టి కర్మ భగవత్ ప్రాప్తిని పొందడానికి దోహదకారి అవుతుంది. అంటే అలాంటి చేసేటువంటి కర్మ స్థితప్రజ్ఞత కలిగి ఎవరైతే కర్మ చేస్తారో అట్లా చేసేటువంటి కర్మ భగవంతుణ్ణి పొందటానికి మనకి ఒక మార్గం, చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ భగవంత్ కైంకర్య నిష్టయే ఈ గోపికకు ఉన్నటువంటి ఐశ్వర్యం. అందుకే ఆవిడ స్థితప్రజ్ఞతతో ఉంది. ఆవిడకి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఇక్కడ స్థితప్రజ్ఞత, భగవత్ కైంకర్యం నిష్ట. అంటే భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడే నాకు అన్నీ ఇస్తాడు అనేటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపిక. ఈ కైంకర్యం 2 రకాలుగా ఉంటుందిట. ఒకటేంటి? తనకు విహితమగు ధర్మమును ఆచరిస్తూ వాని ఫలితములపై ఆశ లేకుండా వానిని భగవద్ రూపంగా భావించడం. అంటే నేను ఏ పని చేసినా అది భగవంతుడి రూపం, భగవంతుడు ఇచ్చాడు నేను చేస్తున్నాను అనేటువంటిది కర్మ చేయడం. అది ఇంకొక రూపం ఏంటి? తను విధి విహితములను కర్మలను కూడా విడిచేసి, అంటే మనం చేయాల్సిన పని విడిచిపెట్టేసి సాక్షాత్తు భగవత్ సన్నిధానంలో కూర్చొని సేవలు చేయటం భగవంతుడికి. ఇది ఒక రకమైనటువంటి భగవంతుడిని కైంకరించే, భగవంతుడి పొందటానికి ఇంకొక రూపం అనమాట. 2 రకాలు అనుకుందాం. మొదటిదేమో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ భగవంతుడు చేయిస్తున్నాడని కర్మలు చేయడం. ఇంకొకటి తను చేయవలసినటువంటి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి భగవంతుడి కోసం భగవంతుడితో చేయడం. ఒకటి భరతుడు, ఇంకొక రెండవ దానికి ఉదాహరణగా లక్ష్మణుని చెప్తాడు. భరతుడు అంతా రాజ్యభారాన్ని చేస్తున్నా అంతా భగవంతుడి మీద భారం వేసి తన సోదరుడిదే చేస్తున్నట్లుగా భావించి అతను చేశాడు. లక్ష్మణుడు తన కర్మలన్నిటినీ వదిలిపెట్టేసి సోదరుడికే భగవంతుడికే సేవ చేయడానికి వెళతాడు. ఈ రెండిటికి ఉపమానంగా ఇవి చెప్తాం. అయితే గోదా అనేటువంటి గోపిక ఈనాటి గోపికని ఇట్లా మేల్కొల్పుతుందిట. ఎలా అని? లేగదూడలు గలవి, దూడలు వలెనున్నవి అన్నీ కూడా పెక్కు ఆవుల మందలు అన్నీ కూడా ఏం చేస్తున్నారట? పాలు పితకడానికి వెళుతున్నారట, పాలు తీస్తున్నారట. అయితే ఆ పాలు తీస్తున్నప్పుడు మంచి శబ్దం వస్తుంది. ఆ పాలు తీయడానికి వెళుతున్నటువంటి శబ్దాలు, పాలు తీస్తున్నటువంటి శబ్దాలు నీకు వినిపించట్లేదా అని అమ్మవారు అడుగుతున్నారు. ఇంకా ఈరోజు గోపిక ఎలా ఉందిట? స్వర్ణలతలా ఉందిట, బంగారపు తీగలా ఉందిట. ఆవిడ నడుము పుట్టలో పాము వలె ఉంది, అంటే సన్నగా నడుము ఉంది. వనమయూరిలా ఉందిట, సంపన్నురాలు అని చెలికత్తెలు అందరూ వచ్చారట. నీలమాఘశ్యాముడగు శ్రీకృష్ణుణ్ణి ఈ నామములతో పాడుచున్నారు. అయినా నీవు ఉలకవేంటి, పలుకవేమిటి అని, దేనికోసం ఇలా నిద్రపోతున్నావమ్మా అని అమ్మవారు ఈ గోపికని అడుగుతున్నారు. ఇంకా అమ్మవారు ఈ విశేషంగా చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ పాశ్రంలో కృష్ణుని వేణుగానముచే, కృష్ణుడి యొక్క స్పర్శచే బాగా సమృద్ధిగా పాలిస్తున్నాయట ఆవులు. ఆ వేణుగానం వింటే చాలుట ఆవులన్నీ అలా నిలబడిపోయేవిట. ఆయన రాలేదేమిటి, వేణుగానం వినపడలేదేంటి అనుకునేవిట. చెవులన్నీ డొప్పల్లా చేసుకుని వినేవిట వేణుగానాన్ని ఆవులు. అయితే ఈరోజు వేణుగానాన్ని వింటూ చక్కగా పాలిస్తున్నాయి ఆవులన్నీ. ఆ గోవులన్నీ సంసార బంధమును వదిలి ముక్త పురుషులు వాళ్ళందరూ. అలాంటి వారు ఇప్పుడు ఎప్పటికీ వారి వయసు 25 సంవత్సరాలే అని చెప్తున్నారట. అలా 25 సంవత్సరాలు అంటే పూర్ణత్వానికి. అది ఒక రహస్యం ఏమిటి అంటే 25 తత్వాలు జీవతత్వానికి, 24 ప్రకృతి తత్వాలట. 25 అంటే ఎప్పుడు నవయవనంగానే ఉండడం, అంటే పూర్ణత్వానికి సంకేతం. అలాగే సీతాదేవి అమ్మవారు అరణ్యంలో అనసూయాదేవితో చెప్పిందిట, రాముల వారికి 25 ఏళ్ళని, తనకి 18 ఏళ్ళని. అంటే శ్రీరాముడు పూర్ణత్వానికి రూపంగా రావణుని యొక్క వధకై రాముల వారు వచ్చారు అని చెప్పడానికి అవతరించారు. ఆయన భూమి మీద ధర్మరక్షణ కోసం అవతరించారు అని చెప్పడానికి అమ్మవారు 25 ఏళ్ళే అని చెప్పారట. ఇంకా ఈ గోపిక ఎలా ఉందిట? బంగారు తీగట, బంగారంలా ఉందిట ఆ తీగల. భగవత్ పారతంత్ర్యము కలుగటచే తీగతో పోల్చారట. అంటే బంగారంలో మారిపోయి భగవంతుడిని పొందడం కోసం తీగలా ఉంది అని చెప్తున్నారు. కేవలం భగవత్ శేషత్వమే కాక భాగవత శేషత్వం కూడా కలిగి ఉండడం. అంటే భగవంతుడే కాదు, భాగవతుల యందు కూడా భక్తి కలిగి ఉండడం, భాగవతుల యందు కూడా
గౌరవాన్ని కలిగి ఉండడం ఈ దృఢమైనటువంటి బంగారు తీగకి గుర్తుగా అమ్మవారు బంగారుపు తీగలా ఉంది అన్నారు. అలా అమ్మవారు ఇంకా చాలా విషయాల్ని దీనిలో చెప్పారు. ఏంటి అంటే పుట్టలో పాము వంటి నితంబము కలదటి, నితంబం అంటే నడుము కలది అని. అంటే ఎందుకు ఆ ఉపమానం చెప్పారు అంటే మన వెన్నుపాము ఎలా ఉంటుంది, ఆ వైశాల్యము, ఆ యొక్క ఈ కుండల్ని శక్తి ఎలా ఉంటాయి అనేది వివరించారట. కుండల్ని సర్పాకారంలో ఉంటుంది వెనకాల మనకి, అది 3.5 చుట్టలు చుట్టుకొని పైన శిరస్థానంలో సహస్రారం ఉంటుంది. ఇది 1000 దళాల గల కమలంలా ఉంటుంది. కుండల్ని క్రింద మూలాధారం నుంచి కదిలించి పైన సహస్ర చక్రారంలోకి ప్రవేశింపచేయాలి. అందుకని అమ్మవారు పాము ఆకారంలో ఉంది అని, నడుము కలిగినది అని చెప్పారు. అలాగే కేశములు నెమలి పురివిప్పినట్లున్నాయి. అంటే ఏంటి, సహస్రారమును విహరించుచుండేటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ హఠయోగాలు ఇవి చెప్తున్నప్పుడు ప్రాణాయామం చేసేటువంటి యోగులకి ఇది సాధ్యమవుతుందట చూడటం. మనకు తెలియదు, మనం చెప్తే తెలుసుకోవడమే. ఇన్ని సంప్రదాయాల్లో ఈ రహస్యాలన్నీ ఉంచి ఆ పాసురాంలో దాగి ఉండటం వల్ల అమ్మవారు పాసురార్థాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నారు. ఇంకా ఈరోజు మనం నిద్రలేపేటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే తిరుమంగళ్ళై ఆళ్వారు. తిరుమంగళ్ళై ఆళ్వారు ఎవరు అంటే ఒక మ్లేచ్ఛ వంశానికి చెందినటువంటి ఆయన. ఈయన పేరు నీలుడు. అయితే బలపరాక్రమంలో చాలా గొప్పవాడు ఈ నీలుడు. మంచి యుద్ధం చేస్తాడు. అయితే చోళరాజు ఏం చేశాడు, ఈయన పరాక్రమాలని గుర్తించి ఆయన కొన్ని రాజ్యాలు ఇచ్చి, కొన్ని చిన్న చిన్న గ్రామాలను కొన్ని ఇచ్చి తన సామంతరాజుగా చేసుకున్నాడు. సామంతరాజుగా చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఈయన కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత కుముదవల్లి అనేటువంటి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నేను వివాహం చేసుకోవాలి నిన్ను అంటే షరతులు పెట్టింది. ఏంటి ఆ 2 షరతులు అంటే, 1 ఆచార్య సమాశ్రయణము, 2వది ఏంటి అంటే రోజు 1008 మందికి సమారాధన చేయాలి, భోజనాలు పెట్టాలి. ఈ 2 నియమాలు అంగీకరిస్తే నీలుడు కుముదవల్లిని పెళ్లి చేసుకుంటాను. అందుకని కుముదవల్లి ఒప్పుకుంటుందన్నమాట. అప్పుడు నీలుడు అలాగే నేను ఈ 2 షరతులకి ఒప్పుకుంటున్నానని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు నీలుడు, భాగవత తదియారాధన చేయడం, అంటే బ్రాహ్మణులకి చక్కగా భోజనం పెట్టడం, తన రాజ్యంలోకి ఎవరు వస్తే వారికి భోజనం పెట్టడం, ఆ వచ్చినటువంటి రాజ్య రాబడినంతా ఇలా ఖర్చు చేస్తున్నాడు. ఇంకా ఒకటి అడిగింది కదా, ఆచార్య సమాశ్రయం, చక్కగా ఆచార్యులతో గురువులతో కలిసి ఉండడం, వారు చెప్పేటువంటి విషయాలను వినడం. చోళరాజుకి కప్పం కట్టట్ల. చోళరాజుకి మరి సామంతరాజు కదా కప్పం కట్టాలంటే ట్యాక్స్, మనం ఇప్పుడు పన్ను అంటాం, ట్యాక్స్ అంటాం. ఆ పన్నులు కట్టాలి కదా, కట్టట్లేదు ఆయన. చోళరాజు విసిగిపోయి నీళ్ళుడి పైన దండెత్తి వచ్చాట, ఇంకా యుద్ధానికి వచ్చాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, నీళ్ళుడు యుద్ధంలో ఓడించాడు, పరకాలుడు అనేటువంటి బిరుదుని పొందాడు. చోళరాజుని ఓడించి పరకాలుడు అనేటువంటి బిరుదుని పొందాడు నీలుడు. ఈ పరకాలుడు తన ధర్మమునకు కట్టుబడి కప్పము కట్టకుండా డబ్బును వదిలేశాడు కదా, అందుకని వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాట, స్వామి నా ధర్మం ప్రకారం నిజమే, నేను పన్ను కట్టాలి కదా, ఆ పన్ను కట్టాలి అంటే ఏంటి అని ఆ వేగవతి అనేటువంటి నదీ తీరాన్ని కూర్చుని తపస్సు చేస్తే అక్కడ భగవంతుడు ప్రత్యక్షమై ఒక గుప్త నిధిని చూపించాట. ఆ గుప్త నిధిని చూపిస్తే ఆ నిధిని త్రవ్వి తీసి చక్కగా రాజుకి కప్పం కట్టాట. ఆ కప్పం కట్టిన దగ్గర నుంచి తన రాజ్యాన్ని వదిలేసి చోరవృత్తిలో దిగి ధనమును సంపాదించి చక్కగా భగవత్ కైంకర్యం చేస్తున్నాడు. అంటే ఇక్కడ చోరవృత్తి అంటే దొంగతనం చేస్తున్నాడు కాదు, ఎవరి దగ్గర అయితే అధికంగా ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని లేని వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క కైంకర్యాలన్నీ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడ చేరవలసిన డబ్బు అక్కడికి చేరుస్తున్నాడు, అంతకంటే ఏం లేదు. వేదబాహ్యుల్ని అంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో, వేదాలని కాదు వేదాలు లేవు అని అంటారో, ఇలా నాస్తికవాదం చేసేవాళ్ళు, ధనాన్ని సరిగ్గా పిసినారితనంగా ఉండి ఖర్చు పెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి దగ్గర తీసుకొని చక్కగా స్వామికి కైంకర్యం చేస్తున్నారట. శ్రీరంగంలో ప్రాకారాలకి మండపాలు కట్టాట. అంతేకాదు నమ్మాళ్ళు వారు రచించినటువంటి 4 తమిళ వేదములకు అరువేదాంగ దివ్య ప్రబంధములను రచించాడు. ఈయన మళ్ళీ 6 వేదాంగాల దివ్య ప్రబంధాల్ని
ఈయన రచించాడు. ఇక్కడ పరమాత్మ సొత్తు అన్నది అనుకుని దుర్వినియోగం చేయువారి నుండి తీసుకుంటున్నాడు. అది చోర వృత్తిలోకి దిగడం అంటే దొంగతనాలు చేయడం అని కాదు. ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని రాక్కుని అది పరమాత్ముడి సొమ్మే ఆయనకి చేరుస్తున్నాడు. అక్కడే ఉద్దేశం. ఇలా అమ్మవారు ఈరోజు మనకి ఈ 11వ పాసురంలో ఈ తిరుమంగళ్ళై అమ్మవారు, శ్రీ తిరుమంగళ్ళై ఆళ్వారు అనేటువంటి గోపికని నిద్రలేపారు. భగవత్ కైంకర్యం కోసమే మనం ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అమ్మవారు చక్కగా వివరించారు. అంత మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మకి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగళై శరణం. సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.